నమస్తే, జై శ్రీరామ్ సార్. ఇది స్కార్పియో S11 క్లాసిక్ సార్. 2023 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. 2023 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 3 నెలల రిజిస్ట్రేషన్ వెహికల్. జస్ట్ 93,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. బండికి 4 టైర్లు కూడా దాదాపు 50% ఉన్నాయి. అలా వీల్స్ ఉంటాయి, చాబీ స్టార్ట్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది సార్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇది BS6 వేరియంట్ సార్. 2023 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇందులో యాడ్ బ్లూ కూడా వస్తుంది. 93,911 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, దాదాపు 94,000 కిలోమీటర్లు అనుకోండి. బండికి వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చిండు, క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు, 7 గేర్ బాక్స్ ఉంది సార్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది. షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది సార్, ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్ ఉంది. సెవెన్ సీటర్ వెహికల్ సార్. S11 క్లాసిక్, 2023 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది టాక్సీ ప్లేట్ ఉంది సార్, ఓన్ ప్లేట్ ఏసీ ఇస్తాడు కస్టమర్. జస్ట్ 94,000 మాత్రమే తిరిగింది. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. బండికి మైనస్ అంటే 4 టైర్లు కూడా 50% ఉన్నాయి సార్. వెనకాల చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. అలా వీల్స్, చాబీ స్టార్ట్ ఉంది, ఈ డోర్ ఒరిజినల్ ఉంది. ఈ డోర్కు చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్. స్కార్పియో S11 క్లాసిక్ సార్. 2023 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. BS6 వేరియంట్, యాడ్ బ్లూ కూడా వస్తుంది. ఇది యాడ్ బ్లూదే సార్. ఇది డీజిల్ వర్షన్, దాదాపు లీటర్కు 12 నుంచి 15 మధ్యలో మైలేజ్ కూడా వస్తుంది. బ్యాక్ వైపర్ ఉంది, డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. కొత్త వెహికల్ వచ్చేసి దాదాపు 23 లక్షలు ఏముంది సార్. బ్యాక్ వైపర్ కూడా ఉంది. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. 2023లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. లీటర్కి ఇది డీజిల్ వర్షన్ సార్. లీటర్కి 12 నుంచి 15 మధ్యలో మైలేజ్ కూడా వస్తుంది. డోర్ ఒరిజినల్ ఉంది, ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. 7 సీటర్ డీజిల్ వర్షన్ సార్. లీటర్కి 12 నుంచి 15 మధ్యలో మైలేజ్ కూడా వస్తుంది. బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్. ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్, ఓన్ ప్లేట్ చేసి ఇస్తాడు కస్టమరే. ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు పైన కూడా 3 నెంబర్లు ఉన్నాయి, కాల్ చేయండి. ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. బానెట్ ఫ్రంట్ పొజిషన్లో చిన్నగా ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది, పీస్ చేంజ్ కాలే, చిన్నగా డ్యామేజ్ ఉంది. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. జస్ట్ 94,000 మాత్రమే తిరిగింది సార్. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. స్కార్పియో S11 క్లాసిక్ సార్. 2023 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. 2023 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 3 నెలల రిజిస్ట్రేషన్ వెహికల్. డీజిల్ వర్షన్, BS6 వేరియంట్ సార్. యాడ్ బ్లూ కూడా వస్తుంది ఇందులో. బండికి 4 టైర్లు కూడా 50% ఉన్నాయి సార్. స్టెప్ని దాదాపు 80% ఉంది. వెహికల్ కాస్ట్ వచ్చేసి 14,75,000 రూపాయలు చెప్తుంది సార్. వెహికల్ కొత్త వెహికల్ అయితే 23 లక్షల పైన ఉంది వెహికల్. ఇది మనం ఎవరైనా లోన్ కొతే దాదాపు 10 lakhs వరకు కూడా లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి. వెహికల్ అయితే ట్యాక్సీ ప్లేట్ నుంచి ఓన్ ప్లేట్ చేసేస్తారు సార్ కస్టమర్ అయితే. బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. 4 టైర్లు కూడా దాదాపు 50% ఉన్నాయి సార్. ఇందులో బండికి అయితే 2 మైనస్లు ఉన్నాయి. బండికి BS6 వేరియంట్. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం డ్యామేజ్ అయింది సార్. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం డ్యామేజ్ అయింది. ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఉంది సార్. వెహికల్ కాస్ట్ వచ్చేసి 14,75,000 రూపాయలు చెప్తుంది సార్. వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్. ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ కోసం అయితే 9885985158 కాల్ చేయండి. థ్యాంక్ యూ.